dream job ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. మామూలుగా ఒక ఇల్లు కొనాలంటే ఎంతో కొంత బడ్జెట్ మన స్థాయిని బట్టి పెట్టుకుంటాం. ఇప్పుడున్నటువంటి మార్కెట్ ట్రెండ్స్ని బట్టి చూస్తే హైదరాబాద్ లాంటి నగరాల్లో 1-2 కోట్లు అనేది చాలా కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇక ముంబై లాంటి చోట్ల అయితే 4 కోట్లు 5 కోట్లు ఇది చాలా కామన్ అంశం అనేటువంటి దృష్టికి వచ్చేసింది. కానీ ఇప్పుడు ముంబైలో ఒక ఇల్లు, అది కూడా హై రైజ్ టవర్, ఏకంగా 700 కోట్ల రూపాయలతో కొన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. 700 కోట్ల రూపాయలతో ఇల్లు కొనడం ఏంటి అనుకుంటున్నారా? దాని ప్రత్యేకతలు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి చోట ఇల్లుంటే స్వర్గంలో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. పైగా కొనింది ఏ ఐటీ కంపెనీనో టెక్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ అనుకుంటే పొరపాటు. ఒక ఫార్మా కంపెనీకి సంబంధించి యుఎస్వి ఫార్మా లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన ఓనర్ లీనా గాంధీ తివారీ 700 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ స్పేస్ని కొనుగోలు చేశారు. 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇవి. అది కూడా ముంబైలో అరేబియన్ సీకి అభిముఖంగా ఉన్నటువంటి ఒక టాలెస్ట్ బిల్డింగ్, 44 అంతస్తుల్లో నిర్మించినటువంటి బిల్డింగ్. అది కమర్షియల్ స్పేస్ ప్లస్ ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ స్పేస్ని ఇందులో ఆఫర్ చేశారు. ఒక ఎస్ఎఫ్టీనే ₹1,00,000 ఇక్కడ లెక్కేస్తాం మనం. ఒక ఎస్ఎఫ్టీ ₹1,00,00,000 ప్లానింగ్ జరిగింది. హై రైజ్కి వెళ్లే కొద్ది అంటే టాప్ ఫ్లోర్స్లో ఈమె కొన్నటువంటి ఎస్ఎఫ్టీ రేట్ చెప్తే మనం కళ్ళు తేలేసేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ బిల్డింగ్ ప్రత్యేకత లేదు, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 44 అంతస్తుల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి బిల్డింగ్ ఇది. దీనికి పేరు పెట్టారు జానా టవర్స్ అని చెప్పని. శ్రీ జానా అంటే శ్రీ నమక్ జానా అనేటువంటి పేరు పెట్టారు. ఇది కంప్లీట్గా అరేబియన్ సముద్రం ఒడ్డులో ఉండేటువంటి భవనం ఇది. సో ఈ భవనం 44 అంతస్తులో నిర్మించారు. కింద వరకు కొంత కమర్షియల్ స్పేస్ ఉంది, పైన అంతా కూడా రెసిడెన్షియల్ విల్లాస్, స్కై విల్లాస్ అనేటువంటి పేరుతో అమ్ముతున్నారు. దీని కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఒకసారి చూద్దాం. మనం తలాతి అండ్ పార్ట్నర్స్ ఎల్ఎల్పి ఈ సంస్థ ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తుంది. ఖచ్చితంగా అది బాంబే వర్లీ ముంబై వర్లీ హైవే కనెక్టివిటీ, సీ కనెక్టివిటీకి అభిముఖంగా వచ్చేటువంటి ప్రాంతం. సో అందుకని దీనిపైన చాలా అటెన్షన్స్ ఉన్నాయి. ఇది ఒక 50 ఏళ్లుగా ప్రత్యేకతలు కలిగినటువంటి నిర్మాణ సంస్థ. ఈ సంస్థ అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి భవన సముదాయాల్ని నిర్మించింది. అలానే ముంబైలో వెల్ నోన్ కంపెనీ కింద దీనికి గుర్తింపు ఉంది. సో ఈ సంస్థ చేసినటువంటి ఈ నిర్మాణం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. ఇది తలతి అండ్ పార్ట్నర్స్ ఎల్ఎల్పి సంస్థ నిర్మిస్తున్నటువంటి నిర్మాణం. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఐకానిక్ బిల్డింగ్గా చెప్పాల్సి ఉంటుంది. ఇంటీరియర్స్ కానీ డిజైన్స్ కానీ ఈ సంస్థ రూపొందించేటువంటి ప్రతి నిర్మాణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. దాదాపు 50 ఏళ్ళు ఇండస్ట్రీలో దీని గుర్తింపు పొందినటువంటి సంస్థ. ముంబైలో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు చాలా చేసింది. ఇది సీ ఏరియాకి, సముద్రానికి అతి సమీపంలో జరుగుతున్నటువంటి నిర్మాణం. ఇంత పెద్ద భవనానికి ఎంతవరకు అక్కడ అవైలబిలిటీ కానీ అలానే స్పేస్ వైజ్గా ఉండేటువంటి డిమాండ్ని కానీ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి నిర్మాణంగా చూడాల్సింది. ఇవన్నీ కూడా ఈ సంస్థ చేసినటువంటి ప్రణాళికలు. ఇక ఇప్పుడు మనం చెప్పినటువంటి టవర్కి ఒక పేరు పెట్టారు, శ్రీ నమన్ జానా టవర్స్, రెసిడెన్షియల్ టవర్స్ అని చెప్పని పెట్టారు. పైన అంతా కూడా ఓపెన్ స్పేస్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కింద ఉంచేశారు. అలానే దిగువ ప్రాంతం మొత్తం కూడా కమర్షియల్ స్పేస్ కింద డిజైన్ చేశారు. సో ఇదొక క్లాసిక్ బిల్డింగ్ కింద అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇందులో స్పేస్ కొనుక్కోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 32వ అంతస్తు నుంచి 35వ అంతస్తు వరకు ఉన్నటువంటి 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్స్ని లీనా గాంధీ తివారీ ఫ్యామిలీ తీసుకున్నటువంటి ఫ్లోర్స్ చూస్తే కనుక 32 నుంచి 35వ అంతస్తు వరకు ఉన్నటువంటి ఫ్లోర్స్ ఇవి. సో మొత్తం ఈ నమన్ జానా వర్లీ సీఫేస్ ముంబైలో వర్లీ అనేది వెరీ బిజియెస్ట్ సెంటర్. అలానే ఇప్పుడు ముంబై వర్లీ కనెక్టివిటీ సీ రూట్ వచ్చిన తర్వాత ఈ మార్గం పైన ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. సో ఇదంతా కూడా ఏరియల్ వ్యూ, పైనుంచి కిందకి చూస్తే కనుక కనబడేటువంటి గ్రౌండ్ వ్యూ ఇది. అలానే ఈ భవనానికి సంబంధించి స్కై విల్లాస్ నిర్మాణం చేసేటువంటి క్రమంలోనే పైన అంతస్తులన్నింటినీ కూడా ఒక రూఫ్ టాప్ విల్లాస్ ఎలా ఉంటాయో ఆ తరహాలో చేశారు. పైగా ప్రతి దానికి కూడా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ పర్సనల్గా, అంటే ఆ భవనానికి స్పెషల్గా లిఫ్ట్, ఆ ఫ్లాట్కి స్పెషల్గా లిఫ్ట్ ఉండేలాగా మొత్తం డిజైన్ చేశారు. దీంతో కాస్ట్ కూడా అంతే ఉంది. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి కాస్ట్ ఒకసారి మనం అనలైజ్ చేసి చూస్తే కనుక మొత్తానికి అసలు ఒక ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ రేటుతోనే ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఎందుకంటే 32వ అంతస్తు నుంచి 35వ అంతస్తు వరకు ఈ స్పేస్ మొత్తం వీళ్ళు తీసుకున్నారు. లీనా గాంధీ ఫ్యామిలీ తీసుకుంది. అంటే దాదాపు 22,000 ఎస్ఎఫ్టీ ఇందులో ఇమిడిపోయి ఉంటుంది. 22,000 ఎస్ఎఫ్టీ అంటే ఈ ఫ్లాట్ ఈ బిల్డింగ్లో మామూలుగానే ఎస్ఎఫ్టీ ₹1,00,00,000 చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక సింగిల్ ఎస్ఎఫ్టీ ₹1,00,00,000 దాకా ఉంది. ఆల్రెడీ మీరు ఆన్లైన్లో వెరిఫై చేస్తే కూడా 85 లక్షల నుంచి 90 లక్షలు పైకి రైజ్ పెరిగే కొలిది కూడా ఆ రేట్లో కూడా వేరియేషన్ వస్తూ ఉంది. సో అలాంటిది 22,000 ఎస్ఎఫ్టీ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క ఎస్ఎఫ్టీ 2,83,00,000 పడిందని చెప్పని అంచనా వేస్తున్నారు. 2.83 లక్షలు పడింది మొత్తం ఇది. సో మొత్తం 22,000 ఎస్ఎఫ్టీకి కలిపి 630 కోట్ల రూపాయలు, దగ్గర 630 కోట్లు ప్లస్ రిజిస్ట్రేషన్, అడిషనల్ ఛార్జెస్ ఇవన్నీ కలిపితే ఈ బిల్డింగ్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి స్కై విల్లాస్ కాస్ట్ 703 కోట్ల రూపాయల కింద అంచనా వేస్తున్నారు. ఇది ఒక సంచలనమైనటువంటి అంశం. అంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోనే అతిపెద్ద డీల్గా దీన్ని చెప్తున్నారు. ఇంత పెద్ద డీల్ ఇప్పటివరకు చేసిన ఒక సింగిల్ పర్సన్ ఆర్ ఫ్యామిలీ అయితే ఎవరో ఉండరు అనేటువంటి అంచనా వేస్తున్నారు. లీనా గాంధీ తివారీ ఫ్యామిలీ దీనికి సంబంధించినటువంటి యుఎస్వి ఫార్మా కంపెనీ, భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ వీళ్ళదే. ఆ ఫార్మా కంపెనీ ఫ్యామిలీగా మొత్తం 4 అంతస్తులలో 4 ఫ్లోర్లో మొత్తం అన్నీ కూడా తీసుకున్నారు. సో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి వెంచర్. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ ఒక ఎత్తు అయితే దీని కాస్టింగ్ మరొక ఎత్తులా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఊపునిస్తున్నటువంటి వెంచర్ ఇది. ఇక్కడ మనం లొకేషన్స్ వైజ్గా కూడా చూస్తే దీని ప్రాపర్టీ ఇక స్పెసిఫికేషన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అడిగేస్తే అందం చెదిరిపోతుంది అనేటువంటి బాధ ఆవేదన కలిగేంత గొప్పగా దీని డిజైన్ని రూపొందించారు. ఆల్రెడీ తలతీ కంపెనీకి ఉన్నటువంటి ప్రత్యేకత గత 50 ఏళ్లలో లగ్జరియస్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడంలో ఈ సంస్థకి ప్రత్యేకతలు ఉన్నాయి. సో ప్రతి ఫ్రేమ్ కూడా ఏ యాంగిల్లో చూసినా కానీ ముఖ్యంగా కార్నర్ నుంచి చూస్తే సముద్రం వ్యూ మిస్ అవ్వకుండా దీన్ని డిజైన్ చేశారు. కింది నుంచి చూసే వాళ్ళకి ఇది ఒరిగితే సముద్రంలో పడిపోద్దా అన్నంత భయం కలుగుతుంది. ఎందుకంటే సముద్రపు అంచున జరిగినటువంటి నిర్మాణం ఇది. చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ముంబై వెళ్ళేటువంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇది ఒక ఐకానిక్ లొకేషన్ కింద మారిపోద్ది. సో మొత్తం మీద 700 కోట్ల రూపాయల డీల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్లో, ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ బిల్డింగ్ రికార్డు చేస్తుందని చెప్పని భావించవచ్చు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లాంటి మార్కెట్లో చూస్తే కనుక ₹1,00,00,000 నుంచి ₹2 కోట్ల ఫ్లాట్లు వాల్యూ చేస్తున్నాయి. కానీ ఒక్క ఫ్లాట్ ఇన్ని కోట్లు వాల్యూ చేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా తీసుకున్నటువంటి సైజు 22,000 ఎస్ఎఫ్టీని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రైసింగ్ కూడా 700 కోట్ల రూపాయలకు చేరుతుంది కాబట్టి. కానీ ఎస్ఎఫ్టీ యావరేజ్ రేటే 2.5 కోట్లు పడేటువంటి, 2,80,00,000 పడేటువంటి రేటు ఇప్పటివరకు ఎక్కడా కూడా చూసి ఉండరు. సో ఇది ఒక రికార్డు అంశంగా చూడాలి. టెక్ గ్రూప్స్ కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ వీరెవరో కూడా అందుకోలేనిది ఫార్మా బిజినెస్ హోల్డర్ అయినటువంటి లీనా గాంధీ ఫ్యామిలీ దాన్ని సొంతం చేసుకుంది. ఇది ఒక అరుదైన రికార్డుగా చూడొచ్చు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.